ఆన్లైన్ బెట్టింగ్ యువతకు వ్యసనంగా మారుతోంది. హలో అన్న, కోహ్లీ 6 కొడతాడని 10,000 అన్న, ధోని ఈ ఓవర్లో అవుట్ అవుతాడని 20,000 అన్న. అప్పులు చేసి మరీ ఆన్లైన్లో బెట్టింగ్లకు దిగుతున్నారు. ఆన్లైన్ గేమ్లో బెట్టింగ్ కట్టి 78,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ గేముల్లో డబ్బు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ మాయలో పడి వేలు లక్షలు కోట్లు పోగొట్టుకుంటారు. బెట్టింగ్ తర్వాత క్యాష్ విత్డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ అంటూ యాడ్స్ గుప్పిస్తూ జనాలకు ఎరవేస్తున్నాయి ఈ యాప్స్. హలో గైస్, వెల్కమ్ టు హక్కే బాయ్స్. హక్కే బాయ్స్ లోనే హక్కే డెస్క్. ఓకే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు వీడియోలో మన ఏం కదా? టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఈరోజు? ఓకే కదా కాంట్రవర్సీ. ఆ కాంట్రవర్సీ లో మనం కూడా రీచ్ చూపెట్టాం కొంచెం. ఏం పర్లేదు. నైస్ రా, సూపర్ రా. సరే, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కాంట్రవర్సీ చూస్తున్నావు, నీకేమనిపిస్తుంది దీని గురించి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. టోటల్ టైం వేస్ట్ రా అబ్బా. యా, అసలు ఒక్కరికి ఒక పాయింట్ మాట్లాడరు, ఏమన్నా అంటే పర్సనల్ గా వెళ్ళిపోతారు. అసలు మనం ఎన్ని లైవ్ చూసాను నేనైతే, తెలుసా? ఎన్టీవీది, ఇంకా చంద్రహాస్ది, ఇంకా వాళ్ళు ఎవరెవరో పెట్టి వాడెవరి ఛానల్ పోయిందంట పాపం వాడిది. ఎంత మంది జరుగుతాను, ఎంత చూస్తున్నాయి, అంతా చూసుకుని ఒక పాయింట్ మీద ఉండట్లేదు వాళ్ళు. అంతే. మనం అన్న చూసి వదిలేస్తున్నాం. కొందరు ఉంటారు వెళ్ళి కమెంట్స్ లో అన్నా మా అన్న వాళ్ళు ఇంకా పెద్ద చెల్లుడు కొట్టచ్చలేదు. కంటెంట్ నచ్చిందా వాడిది చూడు, అంతేగాని వాడు ఏం చేసినా కరెక్ట్ వెళ్ళి కాంట్రవర్సీ చేస్తాను, వాడేదో అన్నాడు వాడేదో అంటే అది కరెక్ట్ అనేసి పోయి గొడవ పెట్టుకొని అదంతా టైం వేస్ట్ అవ్వరు అసలు. మళ్ళీ మనకి సెట్ అనేవాళ్ళు. నేను పాటికి వీడియోలు చేస్తుంటాడు, వాడి పాటికి వాడు వీడియోలు చేసుకుంటున్నారు. జనాలు పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు. ఎంత ఇన్కమ్ వస్తుంది ఇంకా? పోయిన సహారంట, అంటే ఇప్పుడు కాంట్రవర్సీ అయింది కాబట్టి నాకు తెలిసింది. లాస్ట్ టైం రోడ్డు మీద పడ్డాడంట నాన్ వేసిన ఇట్లా సేమ్ లైక్ ఇన్ఫినిటమ్ లైక్ ఇలా ఉంటారు కదా ఎంఎన్సీస్ కదా, వాటి మీద ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళ దాని టాపిక్ మీద వచ్చి పెద్ద గొడవ చేశాడు. ఏమన్నా సాల్వ్ అయిందా? లేదు. కానీ అంతా అయిపోయాక లాస్ట్ లో వచ్చి నేను ఈ కాంట్రవర్సీ పైన ఇంత డబ్బులు సంపాదించానని చెప్పి వీడియో పెట్టాడు. ఉండే ప్లాన్ అయితే చేస్తున్నాడు అంతా. ఇంత ప్లాన్ రా చూసే వాళ్ళంతా. కాకపోతే ఇప్పుడు వాడు అలా ఎత్తడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ప్రమోషన్స్, ఇవన్నీ ఇంకా చాలా మంది దీని గురించి పట్టించుకుంటున్నారు. అట్లీస్ట్ ఒక్క మంచి థింగ్ జరిగిందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు అసలు దానికి పట్టించుకోకుండా ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, కాన్వర్జేషన్ వస్తుంది. ఓకే, దీని ఈ టాపిక్ కి ఇది జరుగుతుంది, దీని వల్ల జరుగుతుంది అని ఒక ఏదన్నా వచ్చింది. ఈ వీళ్ళు కూడా పక్కన పెట్టేసి మనం కంప్లీట్ గా జస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్ అండ్ బయాసన్ యాదవ్ మీద వాడు నాన్ వెజ్ ఏమైతే ఎలిగేషన్స్ చేశాడో, అదే లైక్ ఈ టెలిగ్రామ్ స్కామ్స్, ఈ 3 టాపిక్స్ గురించి మనం మనకు తెలిసినంతలో కొంచెం మాట్లాడుకుందాం. ఓకే, మనకేం తెలుసా, ఏదో ఇప్పుడు కాంట్రవర్సీ వల్ల వచ్చిన 10 యూట్యూబ్ ఛానల్స్ లో ఒక మనకు తెలిసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రెఫర్ చేసి కొంచెం నాలెడ్జ్ షేర్ చేసి మనం ఏం కొత్తగా చెప్పేస్తామని కాదు, ఏదో కొంచెం అట్లా మాట్లాడుకుందాం. ఇప్పుడు బెట్టింగ్ జరుగుతుంది. బెట్టింగ్ అనేది ఇప్పుడు కొత్తగా ఏం స్పెషల్ గా పుట్టుకొచ్చింది అయితే కాదు. బట్ వీళ్ళ వల్ల బయట వెలుగులోకి వచ్చింది అంతే తప్ప ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. కాకపోతే బెట్టింగ్ ఎప్పటి నుంచో జరుగుతానే ఉంది బాగా. కంప్లీట్ గా బెట్టింగ్ ఏ రకంగా జరుగుతుంది? ఇప్పుడు బెట్ అంటే నువ్వు ఒక దాన్ని ఇది నమ్మి నువ్వు డబ్బులు పెడతావు. ఏం ఎక్స్పెక్ట్ చేసి వేరే వాళ్ళు దానిలో నీకంటే కొంచెం తక్కువ. నేను ఒక టీమ్ ని ట్రస్ట్ చేస్తాను. ఏదైనా ఒక టీమ్ ని కానీ ఏదైనా ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని నేను ట్రస్ట్ చేస్తాను. అది గెస్ట్ బేస్డ్. ఓకే, ఫస్ట్లీ గెస్ట్ బేస్డ్. నాకు ఎట్లా తెలుస్తుంది వాడు గెలుస్తాడో లేదా అనేసి. జస్ట్ గ్యారంటీ లేదు కదా, అంత కాదన్నా. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. బట్ గెస్ట్ బేస్డ్ లో నేను దాని మీద మనీ పెడతాను. అరే నేను పెడుతున్నాను. అలాగే నువ్వు ఇంకో దాన్ని ప్రెడిక్ట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకో దాన్ని ప్రెడిక్ట్ చేస్తావు. అరే వీడు వేసింది గెలవదురా, ఆపోజిట్ ది గెలుస్తుంది, నువ్వు వేస్తావు ప్రెడిక్ట్. సో రెండు గెస్ట్ బేస్డ్.
సో ఏదో నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి. సో నేను గెలిచానంటే నా దగ్గర ఉన్న మనీ నీకొచ్చేస్తుంది. అంటే నేను లాస్ అవుతున్నా, నువ్వు గెయిన్ అవుతున్నావు. ఇన్ ద సేమ్ వే చెప్పినట్టు నువ్వు గెలిస్తే నీ దగ్గర మనీ నాకొస్తాంది. అంటే నేను గెయిన్ అవుతాను, నీకు పోతాంది. ఇక్కడేంటి మ్యూచువల్ గా అనేది ఒకటి గెలవాలంటే ఇంకోటి చచ్చినట్టు వాడు లాస్ అవ్వాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. ఖచ్చితంగా లాస్ అవుతుంది. ఇక్కడ కొత్తగా కంపెనీసో ఏవో పార్టిసిపేట్ చేపిచ్చే థింగ్సో ఏవో పెట్టరక్కడ. ఇది వాళ్ళ థింగ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చేసేదల్లా పీపుల్ దగ్గర నుంచే తీసుకొని విన్ అయిన వాడికిస్తారు. సో అది లాస్ రేటే ఎక్కువుంటది. ఆ! దాంట్లో ఒకప్పుడైతే బెట్టింగ్ ఇవంతా ఓన్లీ ఆఫ్‌లైన్ లో జరిగేది. ఐ థింక్ లైక్ ఇప్పుడు కోళ్ల పందాలు చేస్తారు. అది కూడా కైండ్ ఆఫ్ బెట్టింగే. అండ్ ప్రిడిక్షన్స్ చేస్తారు. ఇప్పుడు క్రికెట్ ఆడతారంటే ఖచ్చితంగా ధోని 6 కొడతాడనో, ఇప్పుడు ఈ టైంలో వికెట్ పడతదనో, ఇలా మల్టిపుల్ స్టేజెస్‌లో ప్రిడిక్షన్స్ చేస్తాం. అంటే గేమ్ చూసేది మనం ప్రిడిక్షన్ బేస్డ్‌గా చూస్తాం క్రికెట్ లాంటి వాటిని. హ్మ్. ఇలాంటప్పుడు ఒకప్పుడైతే బుకీస్ ఉంటారు బయట అలా జరిగేది. బట్ ఎప్పుడైతే ఈ ఆన్‌లైన్‌లో ఫోన్ విజిబిలిటీ ఎగ్జాక్ట్‌లీ. వెయిట్, వెయిట్, ఎక్కువైందో వెయిట్. ఇప్పుడు లైక్ బుకీస్ వెయిట్, వెయిట్. బుకీస్ అనేవి లైక్ చాలా మంది బుకీస్ అని చెప్పి ఆ వర్డ్ యూజ్ చేసి వదిలేస్తున్నారు. లైక్ బుకీస్ అంటే ఏంటి? ఎలా జరుగుతాయి? మీడియేటర్‌లా ఉంటాడు ఒక పర్సన్. అంటే ఇప్పుడు మనిద్దరం హ్మ్. బెట్టింగ్ చేస్తున్నామనుకో, నువ్వు ఆ బుకీ మీడియేటర్‌గా పెట్టుకొని వాడికి కొంచెం మనీ పే చేస్తావు. వాడిలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి పెట్టుకున్న మనీ అంతా వాడు స్టోర్ చేసి పెట్టుకుంటాడు. అండ్ ఎవరు చెప్పిన ప్రిడిక్షన్ ఆర్ వర్డిక్ట్ కరెక్ట్ అవుతుందో, వాడికి ఈ వాడి గెయిన్ అయిన పర్సెంటేజ్ అమౌంట్‌లో కొంచెం పర్సెంటేజ్ పెట్టుకొని, ఈ హిమ్సెల్ఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడన్నమాట. లైక్ యాక్చువల్లీ అంటే నువ్వు బుకింగ్ చేయాలంటే నీకొక అట్‌లీస్ట్ మ్యూచువల్‌గా తెలిసుండాలి. ఆర్ ఎల్స్ నీకు సర్వీస్ ఎవరు ఉండాలి చేస్తున్నారు? ఖచ్చితంగా. ఆ సోర్సెస్ ఖచ్చితంగా ఉండాలి. నీకు సోర్సెస్ లేనంత వరకు నువ్వు అది పార్టిసిపేట్ చేయలేవు. బట్ హ్మ్. ఈ సోర్సెస్‌ని ప్రొవైడ్ చేయడం అనేది ఈ ఇంటర్నెట్ థింగ్ కంప్లీట్‌గా చేంజ్ చేసింది. యూ నో ఆ! సో మెనీ ప్లస్ బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. గవర్నమెంట్‌లో గూడా ఏది ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్ అయితే ఏది లేదు. ఎందుకంటే వాళ్ళకి టాక్స్‌లు కావాలి. యాహ్! గేములు అంటే పెట్టారంటే వాళ్ళు టాక్స్ తీసుకుంటారు. బుకీస్ లాంటి వాటిలో అయితే టాక్సెస్ ఉండవు. సో దాన్ని బ్యాన్ చేస్తున్నారు. ఎందుకు టాక్స్ ఉండదు కాబట్టి. అదే. నాకు తెలీదు. వీఆర్ నాట్ కంప్లెయినింగ్ గవర్నమెంట్ గాని. బట్ యాహ్! ఇప్పుడు వాళ్ళకి టాక్స్ రాదు కాబట్టి అవన్నీ బ్యాన్ అయ్యాయి. బట్ హ్మ్. ఇప్పుడు ఈ యాప్స్ అంటారు. ఖచ్చితంగా యాప్స్ అనేవి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడ గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర ఉన్న పర్మిషన్‌తో ప్లే స్టోర్‌లో ఉన్నాను కూడా ప్లే స్టోర్‌లో ఉండాలంటే కూడా పర్మిషన్ ఉండాలి. ప్లస్ సో అంటే ఆ గైడ్‌లైన్స్ పర్మిషన్ ఉండాలి. రావాలంటే వాడు ప్రూవ్ చేసుకోవాలి. ఇది ఏది అంత ఇల్లీగల్ కాదు అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలి. దానికి హ్మ్. కూడా హ్మ్. గవర్నమెంట్ లాస్‌లో బొచ్చెడు లూప్ హోల్స్ ఉన్నాయసలు. లైక్ ఒకటేంటంటే ఈ రమ్మీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని 2 కేటగరీస్‌గా డివైడ్ చేస్తారు. ఒకటొచ్చి గేమ్ ఆఫ్ ఛాన్స్, ఇంకోటి గేమ్ ఆఫ్ స్కిల్ అనేసి. ఛాన్స్ అంటే ఏంది? ప్యూర్‌లీ లక్ బేస్డ్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఏదో కళ్ళు మూసుకొని రాయేసినట్టు. అదే స్కిల్ అంటే ఏంది? అదే నువ్వు ఇందాక నీ ఇంటర్ప్రిటేషన్ చేస్తావు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లైక్ బుక్ మీద గెలవచ్చు. ఓకే. దీని మీద హ్మ్. అన్నట్టుంటే ఓకే. నాలెడ్జ్ లేకుండా, నాలెడ్జే లేకుండా కంప్లీట్‌గా లక్ బేస్డ్ అయిపోయింది. ఆ! ఇప్పుడు ఇంకోటి గేమ్ ఇంకోటి ఒకటే. బట్ సపోజ్ హ్మ్. క్రికెట్ నాలెడ్జ్ తక్కువ ఉండేవాడు ఉంటాడు. వాడు బ్లైండ్‌గా సరే ఈ టీమ్ గెలిచిపోతుందని ఊరికే బ్లైండ్‌గా చెప్పేయగలుగుతాడు. నీలాంటోడు. ఆ! ఎగ్జాక్ట్‌లీ నీలాంటోడు. బట్ సపోజ్ నీలాంటోడే అనుకో వాడేం చేస్తాడు? వీడు ఫార్మ్‌లో ఉన్నాడా లేదా? లేదా ఈ మధ్య రీసెంట్‌గా వాడి ట్రాక్ రికార్డ్ ఎట్టుంది? ఇవన్నీ ఆలోచిస్తావు హ్మ్. కాబట్టి ఈ పారామీటర్స్ పెట్టుకొని ఏం చేస్తాయి ఈ యాప్స్ ప్రూవ్ చేసుకుంటాయి. మాది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు. కంప్లీట్ స్కిల్ బేస్డ్. ఇక్కడ చాలా మంది ప్లేయర్స్ అందరూ బుర్ర పెట్టి వాడతారని చెప్పి ప్రూవ్ చేసుకుంటారు. దానివల్ల ఏంది అనాలిసిస్ రిలేషన్స్ జరుగుతుంది. వచ్చేస్తాయి. ప్రాసెస్ జరుగుతుంది. ఆ! సో ఆ! ఓకే. ఆ! 2 సైడ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి హ్మ్. అవసరమైన సైడ్ మాత్రమే చూపించుకుంటారు. ఎందుకు లైసెన్స్ కావాలి కాబట్టి. ప్రూఫ్స్ కూడా చూపిస్తారు కదా! సో ఇది ఇలా స్టాక్స్ ఆ! బట్టి అనాలిసిస్ చేసి పెడతారు. ఇక్కడ అందులో నువ్వు వన్ సైడ్ ఆఫ్ టీమ్ ఇప్పుడొచ్చే ఫ్యాంటసీ గేమ్స్ చాలా ఇదైపోయారన్నమాట. ఇప్పుడు గేమ్ ఫుల్ బేస్డ్ నెక్స్ట్ లెవెల్‌లో వెళ్ళట్లేదు. ఇంకా. ఎవరు విన్ అవుతారు? అహా! అవైతే ఆహ్, ఈ టీమ్ గెలుస్తుంది, ఈ టీమ్ అని గెలుస్తుంది అని కాకుండా ప్లేయర్స్‌ని పెడుతున్నారు. ప్లేయర్స్‌ని హ్మ్. పెట్టి ప్లేయర్స్ ఎందుకు పెడుతున్నారు? ప్లేయర్స్ అంటే స్టాక్స్ బేస్డే ప్లేయర్ ప్లేయింగ్ అంటది. ఎప్పుడన్నా నువ్వు ప్లేయర్‌ని తీసుకుంటున్నావంటే వాడి స్టాక్స్ బిఫోర్ ఎలా ప్లే చేసాడు, ఫార్మ్‌లో ఉన్నాడా లేదా?
ఎవ్రీథింగ్ ప్రిడిక్ట్ చేసి నువ్వు ఆ ప్లేయర్ అనేవాడిని నీ టీమ్ లోకి తీసుకుంటావు. యాక్చువల్లీ నేను ట్రై చేశాను వన్స్ అపాన్ ఎ టైమ్. అప్పుడు పాపులర్ డ్రీమ్ 11 ఐపీఎల్ టీమ్ లో ఉన్నప్పుడు అంత ఎక్కువ ఏం కాదు, just ఎలా ఉంటుందో యూజ్ చేయడానికి చేశాను. అప్పుడు తెలిసింది యాక్చువల్లీ నువ్వు ఆ ఫ్యాంటసీ గేమ్స్ ఎలా అంటే ఎంతమంది ప్లేయింగ్ 11 లో నార్మల్ గా ప్లేయింగ్ 11 ఆడతారు క్రికెట్. దాంట్లో అలాగే సేమ్ నీ యొక్క ప్లేయింగ్ 11 ని నువ్వు తీసుకోవాలి. ఒక 11 మెంబర్స్ ని ఆడుతున్న వాళ్ళు బోత్ సైడ్స్, ఈ టీమ్ లోంచి ఆ టీమ్ లోంచి, రెండు టీమ్స్ లోంచి నువ్వు తీసుకోవచ్చు. రెండు సైడ్స్ నుంచి తీసుకోవచ్చు. తీసుకొని నీ గేమ్ లో పెట్టుకుంటావు. నీ దాంట్లో పెట్టి వాళ్ళు ఆడితే ఏంటి, వాళ్ళు ఫస్ట్ బాగా రన్ స్కోర్ చేసిన రియల్ గేమ్ లో నువ్వు పెట్టిన టీమ్, నువ్వు పెట్టిన 11 మెంబర్స్ పాయింట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఆడేదాన్ని బట్టి సెంచరీ చేశాడా, ఇన్ని బోనస్ పాయింట్స్ వస్తాయి, ఇలా ఆడుతున్నాడు, ఇంత స్కోర్, ఇన్ని బౌండరీస్ కొట్టడం, ఎవ్రీథింగ్ వాళ్ళు స్కోర్ చేస్తే దాన్ని బట్టి పాయింట్స్ ఉంటాయి. వికెట్ తీస్తే వికెట్ కి అలాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి పాయింట్స్ ఇస్తారు. ఈ పాయింట్స్ తో వీళ్ళు ఎలా ఉంటదంటే లిస్ట్ ఆఫ్ ఇది ఉంటారు అనమాట. 10 రూపీస్ కి 10 రూపీస్ గ్రూప్, 20 రూపీస్, 100 రూపీస్ అలా జాయిన్. ఇంకెందుకు ఈ మినిమం 10 రూపీస్ అంటే ఐ గెస్ అది అప్పుడెప్పుడో చూసాను, సరిగ్గా ఐడియా లేదు. 10 రూపీస్ 100 1000 వస్తుంది, నో ఐడియా. నాకు ట్రై చేశాను నా మీద. అలాగే సగం మంది తక్కువ ఏమంటారు కదా, ఏముంది ఒకసారి టీ తాగకుండా క్యాన్సిల్ చేద్దాం, స్కిప్ చేద్దాం, ట్రై చేసేద్దాం అని వెళ్ళిపోతారు. బట్ ఆ లూప్ హోల్ వాళ్ళు ఆడారనుకో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు ఆడారనుకో నీకు నీ యొక్క ర్యాంకింగ్స్ ఉంటాయి. ఆ గ్రూప్ లో నీ పాయింట్స్ కి ర్యాంకింగ్స్ వస్తాయి. టాప్ 3 కి వాడు ఇస్తాడు అనమాట. అప్పుడు టాప్ 3 కి టాప్ 1 కి ఫుల్ అమౌంట్, లైక్ వాడు దాంట్లో ప్రమోట్ చేసుకునే అమౌంట్, ఈ 10 రూపీస్ ఇంత వస్తుందని ప్రమోట్ చేస్తాడు, ఆ మనీ ఇస్తాడు అన్నమాట. అలా తగ్గించుకుంటూ వెళ్తాడు. అలా తగ్గుతూ ప్రైజ్ వస్తుందండి. ఈ ప్రైజ్ అంతా ఎక్కడిది, జాయిన్ అవ్వడానికి 10 రూపీస్ పెడతావు చూడు, ఆ 10 రూపీస్ ని వాడు స్ప్లిట్ చేసేసి మోస్ట్ వచ్చిన వాడు ఒకటికి అట్లా 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 ఇస్తూ వచ్చి ఓడిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దాన్ని ఎందుకు ముగ్గురే. సో నీకు పెట్టే మనీ అంతా దానికి వెళ్తుంది, వాళ్ళకి ఇస్తారు. అంటే ఏంటి ఇక్కడ కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ నువ్వు అట్లీస్ట్ గేమ్ నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఆడతారు, ప్రిడిక్ట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈ బుకీస్ ముందు జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే కంప్లీట్ గా అరే వస్తాడ్రా ధోని వస్తాడ్రా వచ్చి కొడతాడ్రా, మనోడు ఉన్నాడ్రా గెలిచేస్తాడ్రా, సిఎస్కే గెలిచేస్తుండ్రా వచ్చి అని ఇదిలో పెట్టేస్తారన్నమాట. లైక్ పాపులారిటీ ఇప్పుడు బయట చాలా మంది ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్ని కప్స్ కొట్టారు, ఎంఐ స్ట్రాంగ్ టీమ్ అనొక ఇది ఉంది, ఎంఐ కానీ సిఎస్కే కానీ కేకేఆర్ కానీ 3 కప్పులు ఉన్నాయి కేకేఆర్. అట్లా ఇవి స్ట్రాంగ్ టీమ్స్ అని ఒక ఇది ఉంటది. సో మ్యాచెస్ జరుగుతున్నప్పుడు అరే స్ట్రాంగ్ టీమ్ గా మీకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ అని వాళ్ళ మీద పెట్టేస్తారు. ఏంటి నీకైతే తెలియని కూడా తెలియదు, జస్ట్ లైక్ యూ నీలాంటి ఇన్ని కప్పులు ఉన్నాయి. సో గట్టిగా జస్ట్ బ్లైండ్ గా దాన్ని ఓకే వీళ్ళు గెలిచేస్తారని పెట్టేస్తారు. అది మెయిన్ థింగ్ అన్నమాట. అది ఇది దీనికి దానికి అదే డిఫరెన్స్. బట్ అవి జనాల వరకు రీచ్ అయ్యేలా చేసేది కూడా ఆ గేమ్ చూసినప్పుడు ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకా ప్రమోట్ చేస్తున్నారు. డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సరే ఐపీఎల్, డ్రీమ్ 11 ఐపీఎల్ అని ఎన్ని వందల వేల సార్లు చెప్పిండ్రు ఆ 2 సీజన్. అరే వీళ్ళు వస్తారు, వీళ్ళని చూడటానికన్నా గ్రౌండ్ కి వస్తారు, ఐఫోన్స్ ఇస్తారు, ఐఫోన్ గేమ్ ఆడితే ఐఫోన్ వస్తుంది. నాకు చెప్పాడు కాబట్టి నేను చేశాను. అరే అంత అన్ని కథలు వద్దు,